Education here at Sun can be an excellent choice for any students. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది. అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? రామ్మా సరళ, కూర్చో. ఇవాళ నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పశువుకంతో నూరేళ్లు వర్తిల్లి తల్లి. ఏంటి ఏమంటాడు? త్వరా ఇగో చిన్నమ్మగారి ఇయ్యాల మెళ్ళో యాదో గొలుసు పెట్టుకొచ్చిందంట కదా, అది అచ్చంగా మన పెద్ద దొరసాని గొలుసు తీరుగానే ఉందంట. నేను వస్తే లేవడం ఎందుకు సరళా? కూర్చో కూర్చో. అజయ్, ఈ వేళ సరళ పుట్టినరోజుట, నీకు తెలుసా? అవునా సరళ? అయితే ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వస్తుంది. వద్దులే, ఊరికే అడిగా. మగవాడి జీతం ఆడదాని వయస్సు అడిగే వాళ్లను అమెరికాలో వెలివేస్తారు. వయసు దాచుకునే అవసరం ఇంకా నాకు రాలేదులేండి. ఐసి, అందుకేనా మిలమిలా దగదగా మెరిసిపోతున్నావు, మెరుగుపెట్టిన బంగారంలా. నిజం? అంత అందంగా కనబడుతున్నానా మీ కళ్ళకి, లేక వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళమా? నిజంగానే. ఆ జిలుగు జలతార్ బుఠేదార్ బనారస్ సిల్క్ చీర, ఆ శాటిన్ చోళి, ఆ హెయిర్ స్టైల్, ఆ ఆభరణాలు, ముఖ్యంగా కౌస్తుభం లాంటి ఆ రవ్వల నెక్లెస్, ఆహా, సాక్షాత్తు దిగి వచ్చిన దేవకనిలా ఉన్నావు. థ్యాంక్స్. ఎన్నడూ లేంది ఇవాళ ఎందుకు అతిగా పొగడేస్తున్నారు? సరళ, వెళ్ళి నీ స్నేహితులందరినీ పిలవాలిగా. పిలవాలండి. అజయ్కి ఎంతసేపు అయినా బాతాకాన్ని వేసి కూర్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా. అజయ్ బాబు, సాయంత్రం నా బర్త్డే పార్టీకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు పిలవడం నేను రాకపోవడం. నువ్వు ఇక్కడికి రా, మన ఇద్దరం కలిసి. అంతకన్నానా? నమస్కారం పిన్ని గారు, వెళ్ళొస్తాను. అజయ్, ఏమత్తయ్య? నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఏమిటత్తయ్య? సరళతో అంత చనువుగా మాట్లాడినందుకేగా. కాకపోతే ఆ పొగడతలేమిటి? అలా మనిషిని చూసి మైమర్చిపోవడం ఏమిటి? ఇదేనా నువ్వు చేసిన వాగ్దానం? అలా వ్యామోహంలో పడిపోతావా? వ్యామోహం కాదత్తయ్య, ఇవాళ సరళ ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది. మన వెంకన్న ద్వారా అది అజయ్ బాబు తల్లిగారి జవహర్లోదేని తెలుసుకున్నాను. అలాగా? సరళతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తే ఎన్నో కొత్త సంగతులు బయటపడచ్చు. సరే, నటనే అయితే పర్వాలేదు, కానీ జాగ్రత్త సుమా. ఆడపిల్లల హృదయాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం లాంటిది. రండి అజయ్ బాబు, మీకోసం ఎదురు. మీరు కూడా దయచేయండి. రండి. లచ్చి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తా. లచ్చి, లచ్చి, ఇవాళ ఒకటే వెర్రి దాహంగా ఉంది, ఇంకో గ్లాసుడు. నాకు దాహంగా ఉన్నట్టుందే. యాందయ్యో, మాటలేవో కోటలు దాడుతుండే. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు పరాస్కాలేవో శానా చేయబడితిరి. భద్రం, లచ్చమ్మంటే ఏమనుకుంటురి? మీకు వట్టిన దయ్యాన్ని దొరుకుతా మరి. ఏమిటి? ఇదే అండి. ఇది మరి
తాజ్మహల్ హోటల్ బిల్ అండి, సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి? చూస్తే తెలుస్తూనే ఉంది. నా అకౌంట్లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను. చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి మరి. ఆనవాయితీ ఏమిటయ్యా? అర్థం లేని మాట. భానోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏమిటి? ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి? సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు. కానీ నాన్నగారు వినిపించుకుంటేనా ఆ ఊసెత్తితేనే మండిపడేవారు. సరళంటే వారికి అంత అభిమానం. అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు, హరికథలు, పాట కచేరీలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగ్గలమా భానోజీ గారు? డబ్బు చిక్కులు ఎన్నొచ్చి పడ్డాయో మీకు తెలియదు. దాందే ఉంది అజయ్ బాబు, నా అకౌంట్లో రాయిస్తాను. కానీ ఒక్కటే భయం, స్వర్గంలో ఉన్న ఆ మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని. దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా. మాట వరుసకు చూడండి, ఈ బంగళాలో ఉండేది అత్తయ్య, నేను. ఇద్దరి కోసం ఇంతమంది పని వాళ్ళు ఎందుకు? శుద్ధ దండగ. తగ్గించేద్దాం. మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్నగాడు, వాడి కూతురు లచ్చి. వాడేమో ముసలివాడైపోయాడు, అదేమో వయసులో ఉన్న పిల్ల. మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది. అందులో లచ్చి తప్పే ఉంది. జరిగిందంతా నేను విన్నాను. ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి. వాడిని డిస్మిస్ చేయటమా? అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ. అందుకే వాడిని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం. వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి. పాపం కష్టపడి వచ్చారు కానీ ఏమీ లాభం లేదమ్మా. మీరు ప్రకటనలో వేసిన అర్హతలన్నీ నాకున్నాయండి. దయచేసి. నిజమే, కానీ మాకు కావాల్సింది ఆఫీస్ అనుభవం ఉన్నవాడు, కొత్త గ్రాడ్యుయేట్స్ కాదు. మీరు వెళ్ళి రావచ్చు. ఈవిడెవరు? ఎవరో ఒక అప్లికెంట్లేండి, మిస్ పద్మ. మిస్ పద్మ? ఓ ఎస్, మీ అప్లికేషన్ జ్ఞాపకం ఉంది. మీరు బీకామ్ పాస్ అయ్యారు కదా? అవును సార్, ఫస్ట్ క్లాస్లో. గుడ్. మీకు టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు కదా? వచ్చండి, 2 హయ్యర్ పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇకనే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. భానోజీ గారు, ఈమెను పర్సనల్ సెక్రటరీగా తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ ఆఫీస్ అనుభవం బొత్తిగా. దానికేముంది, 4 రోజులు పనిచేస్తే అదే అలవాటైపోతుంది. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. థ్యాంక్స్. రండి, అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, డిక్టేట్ చేస్తాను. గారు చూశారా ఆ స్పీడ్? అవి చేతి వేళ్ళ మెరుపు తీగిలా. అబ్బా, నీకు పుట్టింది దుర్బుద్ధి. అలా వాగితేనేగా కోర్మన్ గారికి ఆ ఉద్యోగం కాస్తా పోయింది. వెళ్ళవయా ఊరికే యూస్లెస్ టాక్స్ మీరు. అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట. అవునండి. ఏ? ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నే మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది. అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం.
పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా, సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. ఝన్ 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 తెలుగు వన్